పరిశుద్ధుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యం అనే మా ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరిని కూడా ఈ ఉదయకాల సమయంలో పరమ తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే వాక్యం వినడానికి సిద్ధపడిన వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని కూడా తండ్రి దీవించును గాక. త్వరపడి మీ యొక్క పనులన్నీ కూడా ముగించుకొని తండ్రి యొక్క వాక్యాన్ని వినవలసిందిగా తండ్రి నామంలో మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా మరొకసారి తండ్రి నామంలో వందనాలు. హల్లెలూయా. మరికి ఉదయకాల సమయంలో తండ్రి మనకిస్తున్న అమూల్యమైన వాగ్దానం కలిగిన వాక్యాన్ని మనం చూసుకుందాం. ప్రతి మా భూమి మీద మానవుడు ఫలించాలని, అభివృద్ధి పొందాలని, విస్తరించాలని, ఆయన యొక్క నామాన్ని ఈ ప్రపంచం అంతా కూడా చాటింప చేయాలని ఈ ఉద్దేశంతో తండ్రి మానవుణ్ణి చేశాడు. ఎందుకంటే మనకంటే ముందుగా ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని కూడా ఆయన జన్మింపజేశాడు. మనకంటే ముందుగా వాటిని నిర్మించాడు. మనకంటే ముందుగా వాటికి కావలి ఉంచాడు. కానీ తండ్రి ఆలోచన ఏమిటంటే ఇవన్నీ కూడా నన్ను స్తుతిస్తాయా, కానీ నా యొక్క రూపంలో, నా యొక్క స్వరూపంలో, నా యొక్క బుద్ధిలో ఒక మానవుని చేద్దాము అన్న ఒక చక్కటి తలంపు ఆనాడు కలిగింది. కనుకనే ఆయన ఏం చేశాడు, మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద ఆదాము అనే ఒక వ్యక్తిని ఆయన చేశాడు. తన చేతితో, నోటి మాట ద్వారా కాదు, తన హృదయంలో ఆలోచించుకున్నాడు. మన పోలిక చొప్పున, మన స్వరూపున నరుని చేద్దాము అని ఆయన అనుకొని, హృదయంలో అనుకొని, మనసులో అనుకొని ఆయన ఏం చేశాడంటే రూపాంతరం చెందించాడు ఒక మనిషిని ఆదిలో. ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకి క్లుప్తంగా తెలుసు. ఎందుకు ఫలింపజేశాడు, ఎందుకు జన్మింపజేశాడు, ఎందుకు ఆయనకు ఆవిష్కరణ ఇచ్చాడంటే ఇందుకు. వారు ఈ భూమి మీద జీవిస్తూ, వారు ఈ భూమి మీద నివాసం చేస్తూ తనను చేసిన తండ్రిని జ్ఞాపకం చేసుకొని అన్ని చోట్ల, అన్ని వేళల, అన్ని తరాల్లో కూడా మనుషులైన వారు నన్ను జ్ఞాపకం చేసుకొని స్తుతించి ఆరాధించాలి. నా యొక్క మహత్య కార్యాలు, నా యొక్క మహత్యాన్ని ప్రపంచానికి చాటాలి అని ప్రారంభంలో ఒక మనిషిని చేశాడు ఆయన ఆదాము. ఆయన తర్వాత ఒక స్త్రీని కూడా చేశాడు. ఈ యొక్క దంపతులను ఐక్యపరిచి వారికి ఒక సంతతి పుట్టించి అక్కడి నుంచి నేటి వరకు బ్రతుకున్న మన వరకు కూడా మానవ జాతిని ఆయన ఏం చేశాడు, అభివృద్ధి పరిచాడు, నిర్మింపజేశాడు. ప్రియ సంగమా, ఎందుకు అంటే ఆయన నామాన్ని ఘనపరచడానికి, మనం సుఖపడుతూ ఆయనను సంతోషపరచడానికి. ఇది ఆయన ప్రణాళిక. అయితే వీటితో పాటు మనకంటే ముందుగా ప్రకృతిని చేశాడు. మనకంటే ముందుగా అనేక క్రియలు భూమి మీద ప్రకృతిని జరిగించాడు. మరి ఇవన్నీ కూడా తండ్రిని ఆరాధించాయా, పోనీ ఆయన మాట విన్నాయా అని చూస్తే ఖచ్చితంగా విన్నాయి. హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన మాట విన్నాయండి. అలాంటి వాక్యాన్ని మనం ఈరోజు చూసుకుందాం. నిజంగా ఈ వాక్యంలోని సారాంశంగా మనం గ్రహించగలిగితే మనుషులుగా మనము సిగ్గుపడాలి, మనుషులుగా మనము తల దించుకోవాలి. ఆ వాక్యం మనం చూద్దాం. నేటి వాక్య అంశము ఫలించే చెట్లు. హల్లెలూయా. కానీ ఈరోజు మనం ఫలిస్తున్నామా? అభివృద్ధి పొందే చెట్లు ఈరోజు మనం అభివృద్ధి పొందుతున్నామా? విస్తరించే చెట్లు మనం విస్తరింప చేస్తున్నామా? ఈ మూడు చేస్తున్నాం. కానీ అది తండ్రి నామానికి కొన్ని సందర్భంలో వ్యతిరేకంగా మనం జీవిస్తున్నాము. కానీ నాటి వృక్షాలు అలా చేయలేదు. ఆ వృక్షాలను ఎందుకైతే, ఏ ఉద్దేశంతో అయితే భూమి మీద స్థాపింపజేశాడో అది సరిగ్గా ఆయన మాట ప్రకారంగా నాటి నుంచి నేటి వరకు కూడా అవి ఫలమునిస్తున్నాయి. వాటిలోంచి వచ్చిన ప్రతి ఆకు కానీ, కొమ్మలు కానీ, లేకపోతే మాను కానీ మానవునికే ఉపయోగపడుతున్నాయి.
తండ్రి మాట ప్రకారంగా. హల్లెలూయా. ఆ వాక్యాన్ని ఏంటో మనం చూద్దాం ఈరోజు. మరలా చెప్తున్నాను, నేటి వాక్యము ఫలించే చెట్లు. హల్లెలూయా. న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో 7వ వచనం నుంచి 10 వచనాలు చూసుకుంటే అక్కడ ఈ మాటలు మనకు కనిపిస్తాయి. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు అక్కడ మనం చూసినప్పుడు అక్కడ 3 రకాలు కలిగిన చెట్లను మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిసారిగా అక్కడ చూస్తే ఏంది ఒలీవ చెట్టు కనిపిస్తుంది, అంజూరపు చెట్టు కనిపిస్తుంది, ద్రాక్ష చెట్టు కూడా కనిపిస్తుంది అక్కడ మనకి. ఈ 3 ఒక విశేషతలు ఏమిటో, అవి ఏం చెప్పాయో సాటి మొక్కలతో ఈరోజు మనం నేర్చుకుందాం. సంగమా వాటిని చూసైనా మనం జ్ఞానం సంపాదించుకుందామండి. వాటిని చూసైనా తండ్రికి మనం లోబడదాం. వాటిని చూసైనా సరే మనం బుద్ధి తెచ్చుకుందాం. ఎందుకంటే ఇప్పుడు సంగమా కొన్ని మొక్కలు వచ్చి అక్కడ అడుగుతాయి ఒలీవ చెట్టుని, నీవు మా మీద రాజుగా ఉండు, నీవు మమ్మల్ని ఏలు, మీ చేతి కింద మేము ఉంటాము అని కొన్ని మొక్కలు అక్కడ అడిగాయండి, కొన్ని చెట్లు వెళ్ళి. అప్పుడు ఒలీవ చెట్టు ఏమన్నదంటే, నన్ను ఎందుకది భూమి మీద స్థాపింపజేశాడో అది నేను మర్చిపోయి నా నుంచి వచ్చే తైలం చేత అనగా నూనె చేత మానవులను అభిషేకించడానికి నన్ను ఈ భూమి మీద తండ్రి నాటాడు. నాకిచ్చిన అధికారాన్ని, నాకిచ్చిన సౌఖ్యాన్ని, నాకిచ్చిన పనిని నేను విడిచిపెట్టి ఈరోజు మీకు కూడా రాలేను. మీ అందరి మీద నేను రాజుగా ఉండలేను. కనుక నేను అటుకు కానీ ఇటుకు అంటే త్రొట్టిల్లు పోకుండా, కుడికి కానీ ఎడమ కానీ త్రొట్టిల్లు పోకుండా నన్ను నాటిన తండ్రి పని చేస్తాను, కనుక నన్ను క్షమించండి, మీ మీద నేను రాజుగా ఉండను అని ఒలీవ చెట్టు చెప్పిందండి. అంత చక్కగా చెప్పింది అన్నమాట. సంఘం ఈరోజు మనం ఏం చేస్తున్నాము? డబ్బు చూపిస్తే లొంగిపోతాం, అధికారం చూపిస్తే లొంగిపోతాం, లేకుంటే ఎవరన్నా ఆ వెండి కానీ బంగారం కానీ ఇలాంటి ఒక వస్త్రాలు కానీ ఇలాంటి ఒక ఏదైనా సరే మనకి లాభంగా ఇస్తే వాటికి లొంగిపోతామండి ఈరోజు. సంగమా వాటికి మనం లోబడిపోతున్నాము ఈరోజు, వాటి వెనకాల వెళ్ళిపోతున్నాము. తర్వాత విషయం తర్వాత అండి. కానీ ఎవరైనా అడిగితే మనం ఏం చెప్తామంటే, మేము బ్రతకాలి కదండి, మరి మేము ఎలా బ్రతకమంటారు? కనుక తప్పదు. ఈరోజు మానవుడు అధికారులకు లొంగిపోతున్నాడు, అధికారానికి లొంగిపోతున్నాడు, సొమ్ముకు లొంగిపోతున్నాడు, సోకులకు లొంగిపోతున్నాడు, సరదాలకు లొంగిపోతున్నాడు, విడతనానికి లొంగిపోతున్నాడు. ప్రియ సంగమా, ఇలా మానవుడికి జీవితము ప్రతిదానికి లోబడిపోతున్నాడు, కానీ తండ్రికి లోబడలేకపోతున్నాడు. కానీ ఒక చెట్టు అన్న మాటను చూస్తే నిజంగా క్రైస్తవుడైన మనము సిగ్గు తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. అక్కడ ఎంత చక్కగా పలికిందని ఒలీవ చెట్టు, ఇదిగో మీరు నన్ను రాజుగా ఉండమంటున్నారు, కానీ నాకు ఇచ్చిన పని ఇది కాదు సుమి. నా నుంచి వచ్చే ఫలముల ద్వారా, నా నుంచి ఆ ఫలం ద్వారా వచ్చే తైలం ద్వారా మానవులను అభిషేకించడానికి మాత్రమే నన్ను నియమించారు కనుక అది తప్ప నేను వేరొక పని చేయను. నన్ను నాటిన నా తండ్రికి నేను వ్యతిరేకంగా నేను జీవించను అని ఖచ్చితంగా చెప్పేసింది. అక్కడి నుంచి వెళ్ళిపోయే అన్ని చెట్లు వెళ్ళిపోయి మరొక దగ్గరికి వెళ్ళాయి. ఎక్కడికి? ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడేమంటున్నాయి, ఇదిగో ఒలీవ చెట్టుని అడిగాము కానీ అది ఒప్పుకోలేదు, నీ దగ్గరకు వచ్చాము, నీవైనా సరే మా మీద రాజుగా ఉండి మమ్మల్ని పరిపాలించు, మీ చేతి కింద బానిసగా మేము ఉంటామని మిగిలిన మొక్కలన్నీ కూడా అన్నాయి. అప్పుడు ఈ ద్రాక్ష చెట్టు చెప్పిన సమాధానం ఏంటి? నేను ఆ పని ఎప్పటికీ అన్నడు కూడా ఏ స్థితిలో కూడా చేయను. ఎందుకో తెలుసా? నా నుంచి వచ్చే రసం ద్వారా మానవులకి సంతృప్తిపరిచే కార్యం తండ్రి నాకు అప్పగించాడు కనుక నా ఫలముల నుంచి వచ్చే రసము ఏదైతే ఉందో వాటి ద్వారా మానవుల్ని తృప్తిపరచడానికి మాత్రమే నన్ను భూమి మీద నాటాడు. అది విడిచిపెట్టి అటు కానీ ఇటు కానీ నేను తొట్టిలను రాను అని ఖచ్చితంగా చెప్పేసింది. ప్రియ సంగమా,
ఇక్కడ ఈ సమాధానం విన్న చెట్లు కాస్త నొప్పి కాస్త బాధపడ్డాయి. మరలా అడిగాయి. 1, 2 సార్లు అడిగాయి. 1, 3 సార్లు అడిగాయి. కానీ ఆ ద్రాక్ష చెట్లు వాటి యొక్క మాటలు వినలేదు. నేను ఉండలేను కనుక దయచేసి వేరొక దగ్గర మీరు వెళ్ళండి. నన్ను నాటిన తండ్రికి, నాకు నీరు పోసి పెంచిపోసిన తండ్రికి నేను ఏమని సమాధానం చెప్పాలి? కనుక నేను ఉండలేను. నన్ను ఎందుకైతే నాటాడో తరాలు గడిచినా యుగాలు గడిచినా నా క్రియ ఇదే అని ఖచ్చితంగా ఆ ద్రాక్ష చెట్టు చెప్పిన మాటలు విన్నాయి. అప్పుడు మరలా అవి ఏం చేశాయంటే మరొక చెట్టు దగ్గరికి వెళ్ళాయి. అంజూరపు చెట్టు దగ్గరికి. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఇదే మాటలు అడిగాయి. ఇదిగో ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళావు, మా మాట వినలేదు. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళావు, అది కూడా మా మాట వినలేదు. కనీసం నీవైనా సరే మమ్మల్ని ఏలడానికి మా మీద అధికారాన్ని నీకు ఇష్టం కనుక మా మొక్కలన్నిటి మీద నీవు అధికారంగా ఉండు. ఎందుకంటే నీవు మా మాట వింటావని మేము ఆశిస్తామని అక్కడికి వెళ్ళి అడిగాయి. ఆ ఒలివ చెట్టు చెప్పే ఆ అంజూరపు చెట్టు చెప్పే మాట ఏంటంటే నేను కూడా మాట తప్పను. ఎందుకంటే నా పళ్ళు ద్వారా నా చెట్టు నుంచి వచ్చే ఆ పడవల ద్వారా మనుషులను తృప్తిపరుస్తాను. మనుషులకు నేను మంచి ఆహార ఫలంగా ఉంటున్నాను. మధురమైన ఫలంగా నేను ఉంటున్నాను. కనుక ఇది నేను విడిచిపెట్టేసి ఈ యొక్క క్రియ నేను విడిచిపెట్టేసి నీ వెంట వచ్చి మీ మీద అధికారంగా ఉండలేను. ఎందుకంటే అలాగ ఉండిన నాలో ఉన్న సారాంశం బయటికి వెళ్ళిపోద్ది. అది కాకుండా తండ్రి నన్ను నాటినందుకు, తండ్రి నన్ను పెంచి పోసినందుకు, తండ్రి నాకు ఇచ్చిన అధికారాన్ని నేను దుర్వినియోగం చేసుకుంటాను కనుక నన్ను కూడా క్షమించండి అని ఆ మొక్కలతో చెప్పేశాయి. ఇందులో సారాంశం ఏంటో ప్రసంగమా, 3 రకాలు కలిగిన క్రైస్తవులు ఉన్నారు. కానీ ఈ చెట్లను కూడా ఒకే రకంగా ఒకే బాటలో నడిచే ప్రసంగమా. అయితే మనుషులైన మనము ఎలా ఉంటున్నామండి? నీకు నచ్చినట్టుగా నీవు ఉంటున్నావు, నీకు నచ్చినట్టుగా నీవు ఉంటున్నావు, నీకు నచ్చినట్టుగా నీవు ఉంటున్నావు. కానీ తండ్రికి నచ్చినట్లుగా ఎంతమంది జీవిస్తున్నారు భూమి మీద? కానీ చెట్లు మాట విన్నాయి. అందుకే ఫలించే చెట్లు. మరి మనము ఫలించలేని మనుషులంగా ఉంటున్నామా? ప్రతి సంఘం ఆలోచిద్దాం, ఒకసారి ఆలోచిద్దాం. నువ్వు ఎలాగుంటున్నావు? బాప్తీసం తీసుకున్నావు, కొన్ని సంవత్సరాలు అయిపోయింది, దైవ కార్యాల్లో పాలు పంచుకుంటున్నావు. నీకు ఇష్టమైతే దైవ కార్యాలు చేస్తున్నావు, మంచిది. నీ ఓపికను బట్టి, నీ శక్తిని బట్టి నువ్వు కూడా కార్యాలు పాలు పంచుకున్నావు, ఇంకా మంచిది. కానీ నువ్వు ఫలిస్తున్నావా? నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు నిలబెట్టుకుంటున్నావా? లేదే. ముందు చెప్పినట్టుగా కొంతమంది అధికారానికి లోబడిపోతారు, కొంతమంది దళానికి లోబడిపోతారు, కొంతమంది వెండి బంగారానికి లోబడిపోతారు, కొంతమంది భోగభాగ్యాలకు లోబడిపోతారు, మరికొంతమంది వారు హృదయానికి ఏదైతే తలంపుకుంటారో దానికి లోబడిపోతున్నారు. కానీ చూసావు, ఈ మొక్కలు దేనికి లోబడలేదు. అదే మాట ఈరోజు నీ దగ్గరకు వచ్చి, అయ్యా మాకు ఆ ముఖ్యమంత్రిగా ఉండాలి, ప్రధానమంత్రిగా ఉండాలి, మీ చేతిగా మేము ఉంటామంటే ఎంత సంబరపడిపోతామండి మనం. అంతవరకు ఎందుకు మాకు ఎమ్మెల్యేగా ఉండండి, మాకు కౌన్సిలర్గా ఉండండి, మాకు ఎంపీగా మీరు ఉండండి అని అన్నామనుకో, ఎంత సంతోషపడిపోతాం మనం. ఎనలేని సంతోషపడిపోతాం. కానీ అవి సంతోషపడలేదు సరికదా. తండ్రి నామాన్ని కనపరిచాయి, తండ్రి ఇచ్చిన వాగ్దానానికి అవి నిలబడ్డాయి, తండ్రి యొక్క మాట ప్రకారంగా అవి జీవించేయండి. ఇప్పటికీ జీవిస్తూనే ఉన్నాయి అవన్నీ కూడా. మరి వాటికున్న జ్ఞానం మనకు లేదా? వాటికున్న శ్రద్ధ మనకు లేదా? వాటికున్న పట్టుదల మనకు లేదా? లేదు. ఈరోజు ఒక క్రైస్తవులారా లేదండి. లేకనే మనం త్రుట్టిల్లిపోతున్నాము. కుడివైపు పడిపోతున్నాము, ఎడవైపు పడిపోతున్నాము. అటు ఇటు పడిపోయి మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాము. నా బ్రతికేంటి, నేను ఎందుకు పడిపోతున్నాను? నన్ను స్థిరపట్టు, బలపరచు. ఎక్కడ బలపరచు నిన్ను? ఎక్కడ బలపరచు అంటే శరీరం బలం కోసం మనం అడుగుతున్నామా? మనం సర్వసాధారణంగా ప్రార్థన చేసినప్పుడు నాయన నన్ను బలపరచు. ఎక్కడ బలపరచాలి? నేను ఎంతకాలం బలపరచాలి?
ఎంతకాలం నిన్ను స్థాపించాలి, ఎంతకాలం నీకు నీ చుట్టూ గొబ్బి తవ్వి నీళ్లు పోయాలి, వాక్యమైన నీళ్లు ఎంతకాలం నీకు బోధించాలి. సంగమా, ఈ చెట్లను చూసైనా మనం జ్ఞానం తెచ్చుకోవాలని మనసులో. ఈ చెట్లు చెప్పిన మాటలు బట్టాను మనం మారాలి. అప్పటికి కూడా మారకపోతే నువ్వేం క్రైస్తవుడివి, నువ్వేం క్రైస్తవురాడివి, నువ్వే తండ్రికి ఇష్టమైన కుమారుడివి, నువ్వే తండ్రికి ఇష్టమైన కుమార్తెవి. బైబిల్ ప్రశ్నిస్తుంది, నేను ప్రశ్నించడం కాదు. ఎవరైతే నా మాట వింటారో, ఎవరైతే నా ఆజ్ఞలు పాటిస్తారో, ఎవరైతే నా సిద్ధాంతాలను గమనించుకుంటారో, ఎవరైతే నా నిబంధనలను నా కట్టడాలను అనుసరిస్తారో వారు మాత్రమే నా పిల్లలు అన్నాడు. సంగమా, మనం ఒకసారి ఆలోచించుకోవాలండి మన జీవితం ఏమిటో. నువ్వు క్రైస్తవురాలుగా ఎంతకాలం జీవిస్తావో నాకు తెలియదు, కానీ కొంతకాలం అయినా సరే తండ్రికి ఇష్టంగా జీవిద్దామండి. ఈ చెట్లు చెప్పిన సమాధానం కన్నా బట్టి మనం మారుమనసు పొందుకుందాం. నిజమైన మారుమనసు అంటే బాప్తిసం కాదు. ఈ నిజమైన మారుమనసు పొందుకుందాం. తండ్రికి ఇష్టంగా జీవితం కొంతకాలం అయినా సరే. నీ వయసు ఎంతో నాకు తెలియదు, నీ అనుభవంతో నాకు తెలియదు, నీకు నేర్చుకున్నది ఏంటో నాకు తెలియదు, కానీ కొంతకాలం అయినా సరే తండ్రికి ఇష్టంగా జీవిద్దాం. తండ్రి ఇచ్చిన మాట ప్రకారంగా మనం జీవితం. గతకాలం విడిచిపెట్టేయండి, గతంలో మనం ఎలా జీవించాలో విడిచిపెట్టేయండి. ఎక్కడి నుంచి అయినా సరే జాగ్రత్తగా మనం జీవించగలిగితే, తండ్రికి ఇష్టంగా జీవించగలిగితే రాబోతున్న దినాల్లోనైనా మనకు మన పిల్లలకు ఆయన ఆశీర్వాదాలు ఇస్తాడు. వరి చెట్టు చెప్పింది సమాధానం, చక్కటి సమాధానం. ద్రాక్ష చెట్లు చెప్పాయి, అలాగే అంజూరపు చెట్లు చెప్పాయి. ఇంకొక చెట్టు మిగిలిపోయిందండి. అప్పుడు ఈ చెట్లన్నీ కూడా కూడుకొని ఇవి మన మాట వినట్లేదు కనుక ఇంకొక చెట్టు ఉండిపోయింది. అక్కడికి వెళ్ళి అడుగుదామని వెళ్ళాయి. ఏం చెట్టు అది? ముళ్ళ చెట్టు. హల్లెలూయా. ముళ్ళ చెట్టు దేనికి సాదృశ్యం? కష్టాలకు సాదృశ్యం. అక్కడికి వెళ్ళి అడుగుతున్నవి. అయ్యా, అక్కడికి వెళ్ళి అడిగాము, వారు ఎవరు మా మాట వినలేదు, నీవన్నా సరే మా మాట వింటావంటే ఎగిరికి అంతేసింది ముళ్ళ చెట్టు. దానికి ఉన్న అలవాటేంటి? బాగా ఉన్న వాళ్ళని పాడు చేయడమే, చెడగొట్టడమే దానికి ఇష్టం. అలాగే ఈరోజు కూడా సంఘంలో, సమాజంలో, ఊర్లో, పల్లె పట్టణాల్లో, రాష్ట్ర దేశాల్లో అదే జరుగుతుంది. ఒక కుటుంబాన్ని పడగొట్టాలంటే ఎంత సంతోషము, ఒక ఊరిని నాశనం చేయాలంటే ఎంత సంతోషము, ఒక రాష్ట్రం మీద ఒక రాష్ట్రం, ఒక దేశం మీద దేశం యుద్ధం రావాలంటే ఎంత సంతోషం వాళ్ళకి. దీనికి సాదృశ్యమే ముళ్ళ చెట్టు. వీళ్ళు అడిగాయి, వారెవరు కూడా మాట వినట్లేదు, నీవైనా సరే మా మాట వింటావంటే ఆలోచించింది. నిజంగా నన్ను మీరు కోరుకుంటున్నారా? నిజంగా కోరుకుంటున్నాము. నిజంగా మీ మీద నన్ను రాజుగా నియమిస్తారా? నియమిస్తున్నాము అంటే సరే నేను ఉంటాను, కానీ ఎవరైతే నా మాట వినరో, ఎవరైతే నాకు వ్యతిరేకంగా ఉంటారో వారు నేను కాల్చేస్తానని చెప్పేదండి. నన్ను కానీ పిలిచి నాకు అవమానపరిచారా, మిమ్మల్ని కాల్చేస్తాను, నశింప చేస్తాను అన్నది. ఈరోజు నీ పాపం నిన్ను కాలుస్తుందేమో, నీ పొరపాటు మాట నిన్ను కాల్చేస్తున్నాయేమో, నీ చెడ్డ హృదయ తలంపులు నిన్ను కాలుస్తాయేమో చూసుకొని పిలుసంగమా. త్వరపడి మనం మాట్లాడుతుంటాం కొన్ని విషయాల్లో, కానీ మనం మాట్లాడేటప్పుడు ఆచి తూచి ఆలోచించి మాట్లాడాలి. ఈ మాట అంటే వారు బాధపడతారేమో, ఇలాగంటే వారు మనసు నొప్పించుకుంటారేమో అన్న ఆలోచన ఉండాలి. అది లేని వారు మనమే క్రైస్తవులు అండి. నాలుగో చెట్టు అంటుంది కాదు, సరే నేను మీ మీద అధికారంగా ఉంటాను, ఒకవేళ మళ్ళీ నాకు కానీ లోటుపాటు చేసి నాకు లోపం తీసుకొస్తే, నా మాట వినకుండా నాకు లోపడిపోతే నేను ఏది చెప్తే అదే చేయాలి. మీరు వ్యతిరేకంగా మాట్లాడితే మీ యొక్క చెట్ల మీద నేను అధికారం ఉన్నాను కనుక మిమ్మల్ని కాల్ చేస్తాను, జాగ్రత్తను భయపెట్టింది. ఇలాంటి వారు సంఘంలో ఉన్నారండి. ఇలాంటి మనస్తత్వం కలిగిన సంఘంలో, సమాజంలో, కుటుంబంలో అన్ని చోట్ల ఉన్నాయి. వారి నుంచి మనం తప్పించుకోవాలంటే నువ్వు మంచి నీతిగల మార్గంలో వెళ్ళాలి, అది తండ్రి మార్గం. నీతిగల మాట నిలబడాలి, అది తండ్రి మాట. నీతిగల మంచి ఆలోచన కలిగి ఉండాలి, అది తండ్రి ఆలోచన. అలా జీవించగలిగినప్పుడే ఒలివ చెట్టు వలె, అంజూరపు చెట్టు వలె, ద్రాక్ష చెట్టు వలె నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు ఫలించడానికి, అభివృద్ధి పొందడానికి, విస్తరించడానికి ఇదే కారణాలు. అందుకని అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. ఫలించడం అంటే పుట్టడం,
అభివృద్ధి పొందడం, పెరగడం, విస్తరించడం, పిల్లలకి అంటాం. ఒక విత్తనం భూమి మీద వేసినప్పుడు అది మహావృక్షమై అనేక ఫలాలను మనకిస్తుంది. ఆ ఫలాలు మళ్ళీ అనేక ఫలాలుగా అనేక చెట్లుగా అవుతున్నాయి. అదే అభివృద్ధి పొందడం అంటే, అదే విస్తరించడం అంటే. అంటే వ్యాపించడం, విస్తరించడం అంటే వ్యాపించడం. అలా దీవించిన తండ్రి యొక్క దేవునికి మనం దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నామా ఆలోచించుకుందాం మనం ప్రసంగమా. కానీ మనం ముళ్ళ చెట్ల దగ్గర వెళ్ళకండి, జాగ్రత్త. అంటే పాపిష్టి రకాలు కలిగిన మాటలు మీరు వినకండి. చీకటి లోకంలో మీరు వెళ్ళకండి. మీ జీవితంలో ఏదైతే మీరు పొందుకోవాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళండి. అప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరిస్తారు. అది తండ్రి యొక్క మాట. మన 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 ఇష్టాల ప్రకారంగా ముళ్ళ చెట్లుకి వెళ్తే అది నీ మాట, నీ మార్గం, నీ నాశనానికి కారణం అదే. జాగ్రత్త. నీ జీవితంలో ఏదో జరిగిపోయింది, విడిచిపెట్టేయండి. ఒక దినాన వెలుగులో ఉన్నావు, కొంతకాలం చీకటిలోకి వెళ్ళిపోయి మళ్ళా వెలుగులోకి వచ్చావు, ఆ వెలుగులోనే ఉండిపోండి. దావీదు యొక్క జీవితం కూడా అంతేనండి. ముందు వెలిగించబడ్డాడు, తర్వాత చీకటిలోకి వెళ్ళిపోయాడు, తప్పు తెలుసుకున్నాడు, మళ్ళా వెలుగులోకి వచ్చాడు. ఆయన మృతి చెందే వరకు కూడా వెలుగులోనే ఉన్నాడు. అది విస్తరించడం, ఫలించడం, అభివృద్ధి పొందడం. కనుక ఇక్కడ చెట్లను చూపించాడే, ఆ చెట్లు ఎవరో కాదండి, నువ్వు నేనే. నేను ఎందుకు భూమి మీద నాటాడు, ఎందుకు ఫలింపు చేస్తున్నాడు, నీకు ఇచ్చిన ఆ సారాంశం ఏంటి, నీకు ఇచ్చిన పని ఏంటి, అది మనం తెలుసుకుంటే చాలు ప్రియ సంగమా. ఈ విధంగా మనం దినదిన అభివృద్ధి పొందుతూ ఉండాలి. కానీ నేనంటాను, మీరు ఏదైనా సంపాదించుకోండి, తప్పులేదు. కానీ అహంకారాన్ని సంపాదించుకోదు సుమి. అహంకారం ఎప్పుడైతే నువ్వు సంపాదించుకున్నావో ముళ్ళ చెట్లతో సమానం నువ్వు. జాగ్రత్త. ముళ్ళ పొదలతో నీ సమానం. ఏ మొక్కనైనా ఏ దేనైనా మనం పెరట్లో నాటుకుంటాం. కానీ ముళ్ళ చెట్టు తెచ్చి ఎవరైనా నాటుకుంటారండి? ముళ్ళ చెట్టు నాటుకుంటారా? వాటి కొమ్మలు నరికేసి కంచిగా వేస్తారు కానీ చుట్టూరు. వాటిని నాటుకో, మనం వాటిని పెంచడం, దానికి నీళ్ళు వెయ్యం. వేస్తామా? వెయ్యం. కారణం ఏంటి? వాటితో మనకు పని లేదు. ఫలించే చెట్టు వల్ల మనం ఉందాం సంగమం. ఈరోజు తండ్రి యొక్క సన్నిధిలో, తండ్రి యొక్క మాటలు, తండ్రి యొక్క పరివర్తనలో మనం ఉందాం. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు, ఆయన మాట వినేటప్పుడు ఫలించే చెట్టు వల్ల మనం కూడా ఈ భూమి మీద నాటపడ్డాం కనుక అలాంటి జీవితాన్ని పొందుకోమని ప్రభు పేట మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రియ సంగమా, ఎప్పటికైనా సరే మన జీవితంలో ఏది పోగొట్టుకున్నామో మనకు తెలుసు. అవన్నీ నేను పొందుకోవాలంటే ముందు తండ్రి వైపు తిరుగుదాం. తండ్రి నీకు అప్పగించిన పని చేద్దాం. ఏమో ఎంతకాలం జీవితంలో నీ యొక్క యవ్వన కాలంలో, నీ యొక్క బాల్యంలో, నీ యొక్క నడివయసులో ఎలా తిరగావో తీసేయి. ఇక్కడి నుంచి అయినా సరే తండ్రి మార్గంలో నడుద్దాం. తండ్రి చెప్పింది మనం చేద్దాం. అంతేగాని లోపల ఒక మాట, బయట ఒక మాట, లోపలకు తలంపు, బయటకు తలంపు వద్దు. అది ఫలించదు. ద్రాక్ష ఫలాలు 2 రకాలు ఉంటాయి. నువ్వు 2వ రకంగా ఉండొద్దు. ఒకటి తీపి ద్రాక్ష, రెండోది కారు ద్రాక్ష. అంటే చేదుగా ఉంటాయి ద్రాక్ష, పుల్లగా ఉంటాయి. వాటిలో ఉండొద్దు. వాటిలో ఉంటే నీవు ముళ్ళ చెట్లతో సమానం. అలా ఉండకుండా తండ్రి చెప్పిన ప్రకారంగా ఈ చెట్లను చూసైనా సరే మనం జ్ఞానం సంపాదించుకుందాం, బుద్ధి మార్చుకుందాం, మాటలు నేర్చుకుందాం. ఆ మాట ప్రకారంగా తండ్రి మనకి ఇచ్చిన ఆయుష్కాలంలో జీవించి ఆయన నామాన్ని మాత్రం గణపరుద్దాం, ప్రార్థించుకుందామండి. ప్రేమ స్వరూపి దయగల నాన్న, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో వాక్ ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. నిజమే నాన్న తండ్రి, మాకంటే ముందుగా ప్రకృతిని భూమి మీద చేసావయ్యా. అయ్యా, అవన్నీ కూడా నీ మాట వింటున్నాయి నాటి నుంచి నేటి వరకు. అయ్యా, మాట వినలేని మూర్ఖులం మేమే కనుక ఇదిగో తండ్రి, ఈ ఉదాహరణ తండ్రి ఉపమానం మాకు చెప్పినా కనుక అయ్యా, మేము కూడా ఒక చెట్టు వల్లే, ఫలించే చెట్టు వల్లే, ఫలమిచ్చే చెట్టు వల్లే, ఉపయోగపడే చెట్టు వల్లే అయ్యా మేము కూడా జీవించడానికి, నీ నామాన్ని గణపరచడానికి సహాయం చేయమని వాక్యాన్ని బిడ్డలు తండ్రి జ్ఞానమైన దీపాన్ని వెలిగించి అయ్యా, వారి తప్పులు వారు తెలుసుకొని తండ్రి నాన్న, వారి పాపాలు వారు విడిచిపెట్టి తండ్రి రిక్తులుగా చేసుకొని నీ వద్దకు వచ్చే భాగ్యం కలుగు చేస్తావని ఈ యొక్క ఉదయకాల సంబంధించిన వాగ్దానపు వాక్యాన్ని మా జీవితంలో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడానికి సహాయం చేస్తావని మా ప్రియ రక్షకుడైన మెస్సీ నామని ప్రార్థన అడుగుతున్నాను పలుకుతండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరూ కూడా తండ్రి నామలు మరొకసారి వందనాలు. తండ్రి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి చాలామంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకొని
లైక్ చేసి షేర్ చేసి మీ సహకారాన్ని మీ సహాయము మా ఛానల్కి అందించండి. తండ్రి మిమ్మల్ని బహుగా దీవించుగాక. హల్లెలూయా, హల్లెలూయా.